ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నామండి. అవును, మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ దయా సంకల్పము వలన మాకు అనుగ్రహించినటువంటి జీవిత కాలాన్ని బట్టి ఈ జీవితంలో నిత్య జీవము అయినటువంటి మిమ్మల్ని తెలుసుకుని మా బ్రతుకును సార్థకతను చేకూర్చుకోగలుగుటకు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీ గురించి, మీ కుమారుని గురించి లోకంలో ఉన్న నీ పిల్లలకు ప్రకటించే ఈ గొప్ప భాగ్యాన్ని, అదృష్టాన్ని మాకు ప్రసాదించినందుకై మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ మాటల ద్వారా మీ ఉనికిని ఎలా తెలుసుకోవాలో అన్నటువంటి సంగతులను నేర్చుకున్నట్టుకు మీ వాక్యము పట్ల ఆసక్తితో, భయంతో, భక్తితో వచ్చిన నీ పిల్లలందరిని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వచ్చి వింటున్నటువంటి నీ పిల్లలు మిమ్మల్ని గొప్పగా అర్థం చేసుకుని మీ కొరకు గొప్పగా బ్రతకగలిగే కృపను ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుని ఉనికి లోకానికి తెలిసిందా అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి సంగతి ప్రపంచంలో ఎవరు ఆలోచించినటువంటి పద్ధతుల్లో దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలిస్తూ దేవుణ్ణి నమ్మినవాడు, దేవుణ్ణి ఎరిగినవాడు అంటే శాస్త్రవేత్తల దృష్టిలో చాలా అమాయకుడు అని, దేవుణ్ణి నమ్మే వాళ్ళందరూ గ్రుడ్డిగా దేవుణ్ణి నమ్ముతున్నారు అనుకొని అనేక మంది నాస్తికులు కూడా ఆస్తికులైనటువంటి దేవుణ్ణి నమ్ముతున్న వారిని ప్రశ్నించటం, ఆ ప్రశ్నలకు అనేక మంది సమాధానాలు చెప్పలేకపోవటం అనేది ఈరోజు లోకంలో ఉన్నటువంటి సమస్య. ఇక దేవుడు లేడు అని చెప్పటానికి ప్రపంచం ఎంత కష్టపడుతుందో మీరు విన్నారు. దేవుడు లేడు అని చెప్పటానికి ప్రపంచం కష్టపడుతుంది, కానీ దేవుడు ఉన్నాడని చెప్పటం చాలా సులువు. కానీ దేవుడు లేడు అని చెప్పటానికి వారు పడుతున్నటువంటి కష్టం, దేన్ని చూసి అయితే దేవుణ్ణి తెలుసుకోవటానికి పుష్కలంగా ఆయన యొక్క లక్షణాలను ఎక్కడైతే పెట్టాడో అదే సృష్టిని పరీక్షించి పరిశీలించి దేవుడు లేడు అని లోకానికి చెబుతున్నారంటే వీరు ఎంత మూర్ఖులో, ఎంత అజ్ఞానులో మరి ఎవరు చెప్పకుండానే మీకు తెలుస్తుంది. బైబిల్ అంటే లోకం అనుకుంటున్నట్టుగా అది మత గ్రంథం కాదు అని, ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఈ క్రైస్తవ్యం అనేటువంటి మత స్థాపకుడు కాదు అని, కన్న తండ్రి అయిన దేవాది దేవుని గురించి మరచిపోయి బ్రతుకుతున్న ఈ ప్రపంచాన్ని మేలుకొలిపి వారు మరిచిపోయిన వారి జీవిత పరమార్థాన్ని తన మాటల్లో జ్ఞాపకం చేసి ఆయన మాటల్లో ఉన్న సారాన్ని మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల్లో ఒక మాటను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలోని 2వ భాగాన్ని మనం చూడగలిగితే అక్కడ ఆయన ఏమంటున్నాడో చూడండి. 6వ అధ్యాయము యోహాను సువార్త 63వ వచనంలోని 2వ మాట, నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి. జీవము యొక్క ఉనికిని తెలుసుకోవటానికే నాన్న తంటాలు పడుతూ ఎక్కడ జీవముందోనన్న సంగతిని
తెలుసుకున్న తర్వాత ఉన్న జీవాన్ని వేరు చేసి ఉన్నదాన్ని దాచిపెట్టి లేని దాన్ని చూపించటానికి కష్టపడుతున్న ఈ ప్రపంచ మేధావి వర్గానికి తెలియనటువంటి ఒక మహా విజ్ఞానాన్ని యేసు ప్రభు మాటల్లో చూడండి. నేను మీతో చెప్పి ఉన్న మాటలన్నీ ఆత్మకు సంబంధించినవి, జీవానికి సంబంధించినవి. చూసారండి, అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి రాకపోతే దేవుని కూర్చున్నటువంటి ఇంత మహాజ్ఞానం ఈ ప్రపంచానికి అంది ఉండేది కాదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే దేవుని మాటలుగా ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం అన్నది పూర్తి చేయబడి ప్రపంచ ప్రజలలోకి రావాలి అని దేవుడు నిర్ణయించాడు. మళ్ళా చెబుతున్నాను, యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే దేవుని మాటలు అనేటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథం 66 పుస్తకాలుగా గ్రంథస్థము చేయబడి ప్రపంచ నలుమూలలకు వెళ్ళాలి అని దేవుడు సంకల్పించాడు. యేసుక్రీస్తు లోకానికి రాకముందే దేవుని ప్రజలకు దేవుని నిబంధనగా ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు ఉన్న క్రీస్తు లేకుండా ఆ గ్రంథం పరిపూర్ణం కాని పరిస్థితి దానికి ఏర్పడింది. అందువలన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన బోధించినటువంటి మాటలన్నీ కూడా మరి పాత నిబంధన క్రొత్త నిబంధనగా పరిపూర్ణం చేసి ప్రపంచ ప్రజల మధ్యకు పంపించిన ఈ మాటలే యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు. మీరు బాగా ఆలోచిస్తామండి ఇప్పుడు ఇలా, ఎందుకంటే దేవుని మాటల్లో ఉన్నటువంటి సంగతులకి ఎలా ఉంటున్నాయో ఆ మాటలు లోకానికి ఇచ్చినటువంటి మంచి మరి మార్గం ఏంటో ఆ విషయాల్ని ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో పరీక్షించి పరిశీలించి ఆయన ఏం చెబుతున్నాడు ఆయన మాటలను బట్టి మనం పరిశీలిస్తూ వెళ్తామండి. ఇక నిన్ను చదువుకున్నటువంటి మాట రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలను చూద్దాం. ఉంటాయి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఆ దేవుని యొక్క అదృశ్య లక్షణములు అంటున్నట్టు. బాగా ఆలోచించండి పిల్లరా, దేవుని గురించి లోకానికి తెలియచేయవలసినవి తెలియచేయబడ్డాయి, కానీ ఆయన గురించి స్పెషల్ గా మనకు తెలియవలసినటువంటి సంగతుల్లో కొన్ని చెబుతున్నాడు. ఆయన గురించి మీకు తెలియాలి అని అంటే ఆయనకున్నటువంటి అదృశ్య లక్షణములు అని అంటాడు. దేవుని గురించి నీకు తెలియాలనంటే అదృశ్య లక్షణములు అంటే కంటికి కనబడవు, కానీ దాని లక్షణం మీకు తెలుస్తుంది. దాని లక్షణం మీకు తెలుస్తుంది. ఈరోజు లోకం యొక్క ఉద్దేశం ఏంటంటేనండి, హేతువాదం, నాస్తికత్వం అండి. ఎన్నో తత్వాలు ప్రపంచంలో పుట్టుకొచ్చాయి. తత్వజ్ఞానం అన్నది ఎంతో అభివృద్ధి చెందింది ప్రపంచంలో, కానీ ఎందుకో దేవత్వాన్ని గురించి మాత్రమే తెలుసుకోలేకపోయారు. దేవుడు నీకు అర్థం కావాలి అని అంటే దేవుణ్ణి చూసి నమ్మాలనుకోవటం కరెక్ట్ కాదు. దేవుణ్ణి నమ్ముతున్న వారిని కూడా దేవుడుంటే చూపించండి అని ఆ ప్రశ్న అడగటం తెలివి తప్పుతున్నాం. దేవుడుంటే చూపించండి అని అడగటం తప్పు. అలాగే దేవుని చూశాను అని చెప్పడం కూడా తప్పు అని నిన్న విన్నారు. ఎందుకు ఆ మాటలు తప్పు అంటే దేవుడు ఉన్నాడు, కానీ ఆయనకు కొన్ని అదృశ్య లక్షణాలు ఉన్నాయి అంటున్నారు. దేవుణ్ణి ఎవరు చూడలేరు, కానీ దేవుణ్ణి తెలుసుకోగలరు. మర్చిపోకండి, దేవుణ్ణి ఎవరు చూడలేరు, కానీ దేవుణ్ణి తెలుసుకోగలరు. ఆ తెలుసుకునేటువంటి విజ్ఞానం, ఆ తెలుసుకునేటువంటి ఆలోచన, ఆ తెలుసుకునేటువంటి ఆత్మను నీ శరీరంలో నిన్నుగా పెట్టాడు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే పిల్లరా, కనబడని
కనబడనిది ఏదైనా నీకు తెలియాలి అని అంటే అదృశ్య లక్షణము అన్నది మీకు అర్థం అవటానికి చెబుతున్నాను. కనబడనిది ఏదైనా మీకు తెలియాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దాని గురించి మీరు బాగా ఆలోచించగలిగితే, ఉదాహరణకు విద్యుత్ శక్తితో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉన్నటువంటి ఎంతో మంది మేధావులు కూడా మరి పవరును గురించి, విద్యుత్తును గురించి తెలుసుకోవాలి అని అంటే దాని యొక్క చర్యలను బట్టి మాత్రమే తెలుసుకోగలరు. కానీ దాన్ని ఎవరు చూడలేరు. పోనీ మీరు చెప్పండి, కరెంట్ అంటే ఏంటి అసలు? విద్యుత్ అంటే ఏంటి? విద్యుత్ అంటే వెలిగే బల్బా, లేక వేడి పుట్టిస్తున్నటువంటి కరెంట్? విద్యుత్ అంటే వేడ? విద్యుత్ అంటే షాకా? పోనీ విద్యుత్ అంటే ఫ్యానా? విద్యుత్ అంటే మైకా? ఏది విద్యుత్ అంటే? నీకు విద్యుత్ అన్నది ఉందో లేదో అన్న సంగతి నీకు తెలియాలి అని అంటే అది జరిగిస్తున్న క్రియల వలన, దాని చర్యల వలన మాత్రమే విద్యుత్తుని మనం తెలుసుకోగలం. అది చేసే పనులను బట్టి మాత్రమే మనకు తెలుస్తుంది. అంతకు మించి మీకు మీరుగా దాన్ని మరి చూడలేరు. అది జరిగించే పనిని బట్టి కరెంటు ఉంది, కరెంటు పోయిందా, ఉందా, ఏమేమి చూస్తారు మీరు? బల్బునైనా వెలిగించి చూస్తారు, లేకపోతే ఫ్యాన్ అయినా వేసి చూస్తారు, లేకపోతే ఏదో ఒక బల్బు వెలుగుతుండాలి మీ ఇంట్లో. అది లేకపోతే నువ్వు విద్యుత్ ఉందో లేదో అన్న సంగతి తెలుసుకోలేవు. విద్యుత్ అంటే ఫ్యాను కాదు, బల్బు కాదు, షాక్ కాదు, ఏమీ కాదు. అదొక శక్తి. అది అదృశ్య లక్షణం. దాని పనిని బట్టి నీకు తెలుస్తున్నది. అదేవిధంగా దాని వెనకాల ఉన్న శక్తి ఏదైతే ఉందో అది అదృశ్య లక్షణం. ఆయన అదృశ్య లక్షణములు ఏం చెబుతున్నాడు చూడండి. అనగా ఆ దేవుని యొక్క నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన మీకు తేటపరచబడుతుంది. ఆలోచిస్తే దేవుడున్నాడన్న సంగతి మీకు అర్థమవుతుంది. ఆ ఆలోచించడానికి కూడా ఆయనే మార్గం చూపించడం. ఆయన ఇలా చెబుతున్నాడు. ఆయన అదృశ్య లక్షణములలో రెండింటిని మీకు స్పెషల్ గా చెబుతున్నాడు ఆయన. ఒకటి ఏంటంటే, ఒకటి నిత్య శక్తి. నిత్య శక్తి ఆలోచిస్తామండి. దేవుని యొక్క నిత్య శక్తి ఎప్పుడు మనకు తెలిసినటువంటి ఆ శక్తి అనగానే మనం ఏమనుకుంటామండి? శక్తి అనగానే ఏదో కరెంట్ అనుకుంటున్నారా? నిత్య శక్తి అన్న మాటకు మరొక మాట జోడించగలుగుతానండి బైబిల్లో నుంచి. ఆ శక్తిని గురించి ఆయన మాట్లాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. మీరు కొందరు మాట్లాడుతున్నారా? వాక్యం ఉండడానికి వచ్చారు మీరు? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్నది. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఉన్నాయి. వాటిని గూర్చి మీరు ఆలోచిస్తే దేవుని యొక్క లక్షణాలలో ఒకటి మీకు రెండు తెలుస్తాయి. అంటే ఒకటి దేవత్వం, రెండవది నిత్య శక్తి. ఉదాహరణకి మీరు ఇప్పటిదాకా మీరు విన్నటువంటి విద్యుత్తుల గురించి మీరు ఆలోచించగలిగితే, ఈ విద్యుత్తు అనేది ఒక శక్తి. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అది నీళ్ల ద్వారానో వస్తుంది, బొగ్గు ద్వారా కూడా వస్తుంది. దాన్ని బొగ్గును మండించడం వలన వస్తుంది. నీటిలో ఉన్నటువంటి దాగి ఉన్న శక్తిని ఈరోజు మనకి తీసుకొని దాని ప్లాంట్ లో విద్యుత్తును ఉత్పత్తి చేసి వైర్లు గుండా మన ఇళ్ళలోకి చేరుస్తున్నారు. మంచిదే. కానీ దేవుడు అంటే అదేనా? దేవుడు అంటే పోనీ ఒక విద్యుత్తుతో పోల్చేస్తావా? ఆయన గురించి ఆయన ఏం చెబుతున్నాడో చూస్తేనండి ఆశ్చర్యపోతామండి. విద్యుత్తు అనగానే, శక్తి అనగానే ఎలాగో మనం ఆలోచిస్తాం ఆయన గురించి. ఆయన ఎలాంటి శక్తితో మనం చూద్దాం ఒకసారి.
నిర్గమకాండము 6వ అధ్యాయము. దేవుడిని గురించి తాను చెప్పటం కోసం చిన్న చిన్న విషయాలు ఆయన మనకు అర్థమవటం కోసం చిన్న చిన్న విషయాలు చెప్పటం వలన దేవుని గురించి మనం ఏమనుకుంటున్నాం అంటే చిన్నగా ఆలోచిస్తున్నాం. దేవుడు కూడా పూర్వకాలం ముందు యెహోవాను పేరు మీద వారికి ప్రత్యక్షం అయ్యేసరికి దేవుడు అంటే ఈ పేరు మీద ఉంటాడు అని అనుకున్నారు. ఈ మధ్య కాలంలో దేవుని పేరు మీద కూడా కోట్లాటం దిగే వాళ్ళు చాలా మంది వచ్చారు. ఏమండి, దేవుడంటే పేరుకు పరిమితమైన వాడు కాడు. దేవుడంటే ఏంటో ఏమండి ఆయన చెబుతున్నటువంటి మాట చూడండి. 6వ అధ్యాయము 3వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను పేరు నేను వారికి తెలియపరచబడలేదని మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. యెహోవా అన్న పేరును బట్టి మీరు నన్ను తెలుసుకుంటున్నారు అనుకుంటున్నారేమో, పేరును బట్టి మీరు దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తున్నారేమో. లోకంలో అందరికి పేర్లు ఉన్నట్టుగా, మనిషికి ఉన్నట్టుగా, మనిషికి ఒక పేరు ఉన్నట్టుగా, దేవుడికి ఒక పేరు ఉన్నట్టుగా నాకు ఒక పేరు ఉందని మీరు అనుకుంటున్నారేమో. అందుకు చెబుతున్నాడండి మోషే గారితో తన గురించి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి ఎలా చెప్పాలో చెబుతున్నాడు. బాగా ఆలోచించండి. నేను సర్వశక్తి గల దేవుడు, నీ పితరులు ఉన్నారే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. యెహోవా అని ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మోషే గారితో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవదూత ద్వారా ఆ పేరును చెప్పించాడే తప్ప పూర్వము నుంచి దేవుని పేరు యెహోవా కాదు. మర్చిపోకండి, పూర్వము నుంచి కూడా దేవుని పేరు యెహోవా కాదు. ఆయన తన గురించి మనుషులతో పరిచయం చేసుకున్నప్పుడు పూర్వకాలమందు ఏమని పరిచయం చేసుకున్నాడు అనంటే యెహోవా అన్న పేరు ఎందుకు పెట్టాడు అన్న సంగతి మీరు గ్రహించగలుగుతానండి. ఈ పేరు ఎందుకు పెట్టాడంటే ఐగుప్తు దేశంలో బానిసరకపు జీవితంలో ఇశ్రాయేలీల జనాంగం సుమారు 430 సంవత్సరాలు బానిసరకపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు అబ్రహాముకి ఇచ్చిన మాట కోసం తిరిగి వాళ్ళని పాలస్తీనా దేశానికి తీసుకొచ్చే ప్రయత్నంలో మోషే గారిని దేవుడు వారి మధ్యకు పంపించబోతున్నప్పుడు మోషే గారు చెప్పారు, మోషే గారితో దేవుడు చెప్పాడు, నేను నీ పితరుల దేవుడను, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పినప్పుడు మోషే గారు అంటున్నారు, ప్రభువా నువ్వు చెబుతున్న మాట నిజమే. వారి దగ్గరికి వెళ్ళి నేను మీ పితరుల దేవుడు నన్ను మీ యొద్దకు పంపించాడు అని చెబితే వారు ఆయనకు ఊరు పేరు ఏమీ లేదా అని అడుగుతారయ్యా, వారికి నేనేం చెప్పాలి అని అడిగినప్పుడు ఆయన చెప్పాడండి. అక్కడ ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? 3వ అధ్యాయంలో ఉంటుంది చూడండి అన్నమాట. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉంటుంది చూడండి అన్నమాట. 3వ అధ్యాయము 13 నుంచి చూడండి. నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగితే నేను వారితో ఏమని చెప్పాలయ్యా అని దేవుణ్ణి అడిగినప్పుడు చెబుతున్నాడు. ఏమని? అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడని అన్నాను. మీరు 2 పేర్లు పెట్టకండి ఆయనకి. అండి ఉన్నవాడను అనువాడను అని కలుపుతుంటారు. ఉన్నవాడను అనే పదం ఆ అక్షరాలు మాత్రం మీకు పెద్ద అక్షరాలతో ఉంటుంది. అనువాడను అంటే ఆయన్ని అడిగితే నేను ఉన్నవాడను అని అంటాడని అర్థం. ఉన్నవాడు అనువాడు 2 పేర్లు కలిపి చెప్పకండి. అలా ఇప్పటికే మీరు వినుంటారు చాలా చోట్ల. ఉన్నవాడను అని అనేవాడు ఆయన. అది అందుకని అక్కడ ఆ పదాన్ని మాత్రం పెద్ద అక్షరాలతో రాయించాడు. చూడండి, ఓకే చూద్దాం. అలా వెళ్తున్న తర్వాత ఇంకేమంటున్నాడు? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను మోషేతో చెప్పిన. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఉండుననువాడు ఉన్నవాడను. ఎప్పుడు అడిగినా నేను ఉన్నవాడు. బాబు సృష్టి పుట్టక ముందనమంటే పుట్టక ముందు ఉన్నా, అంతకు ముందు అప్పుడు ఉన్నా అని అంటాడు ఆయన. మరి ఉన్నవాడు, మరి ఫ్యూచర్ సంగతి ఏంటి? భవిష్యత్తులో ఉంటావా అంటే ఆయన అంటున్నాడు ఉండుననువాడను అంటే ఉంటాను అనేవాడు అన్నమాట. అర్థం
అర్థమవుతుందండి. ఉండునను వాడు, ఉంటాను అనేవాడు, అలాంటి వాడు ఇతనికి ఏం చెబుతున్నాడు చూడండి. పేరును గురించి అడిగినప్పుడు ఏమన్నాడు చూడండి. 15వ వచనం, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలు నైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపిన నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవాలి, నిరంతరము నా నామము ఇదే, తరతరములకు జ్ఞాపకార్థ నామం. ఇది ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నామం, నీకు ఇచ్చిన నామం కాదు. క్రీస్తు వచ్చిన తర్వాత ఆ పేరుతో నీకు పని లేదన్నట్టుగా కొత్త నిబంధనలో ఎక్కడ యెహోవా అన్న పేరు ఉచ్చరించడానికి ఉపయోగించిన ప్రతిసారి ప్రభు అని పెద్దక్షరాలతో రాసి ఉంటుంది. క్రొత్త నిబంధనలో ప్రభు అని పెద్దక్షరాలతో రాయబడిన ప్రతి చోట అది తండ్రి అయిన యెహోవా దేవునికి చెందినదిగా మీరు గుర్తించడం కోసం ఆ యెహోవాను పేరును తీసేసి ప్రభు అనేటువంటి నామకరణం ప్రింట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడంటే పిల్లారా, ఈ పేరు మోషే గారితో ప్రత్యక్షమైనప్పుడు చెప్పిన పేరే గాని ముందు నుంచి ఆయన పేరు యెహోవా కాదు. మరేంటి బాబు? ఇప్పుడు చెబుతున్నాడు 6వ అధ్యాయం 3వ వచనంలో, నేను మీ పూర్వీకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేటువంటి మీ పితరులు ఉన్నారే, వారికి యెహోవాను పేరు మీద నేను ప్రత్యక్షం అవ్వలేదు. మరి ఎలా ప్రత్యక్షం అయ్యాడట? సర్వశక్తి గల దేవుడును. సర్వశక్తి గల దేవుడు, శక్తులకన్నింటికి నిలయం, శక్తులన్నీ పుట్టడానికి నిధి, అలాంటి వాడిని సర్వశక్తి గలవాడు. దేవుడంటే ఆయన, దేవుడంటే సర్వశక్తిమంతుడు. దేవుడంటే మనుషులతో సేవ చేయించుకునేవాడు కాదు. దేవుడంటే మనమేదో చేస్తూ తీసుకునేవాడు కాదైనా. దేవుడంటే సర్వశక్తిమంతుడు. నీవు చూడలేనంత మహాతేజస్సు కలవాడని ఎందుకన్నాడంటే ఆ మహాశక్తివంతమైన వెలుగును నువ్వు చూడలేవు, ఆ తేజస్సును చూడలేవు. మానవ జ్ఞానముతో ఉత్పత్తి చేసుకున్న విద్యుత్ ద్వారా వెలుగుతున్న ఈ డే లైట్ నే నేరుగా నీ కళ్ళు పెట్టి దాంట్లోకి చూడలేవు. 2 నిమిషాలు మధ్యాహ్నం వేళ దేవుడు కలిగించిన సృష్టిలో ఉన్న సూర్యుడిని 2 నిమిషాలు నీ కళ్ళు తేరి చూస్తే మళ్ళీ నీ కళ్ళు పనిచేయవు. ఈ కళ్ళతో అంత మహాశక్తివంతుడైన దేవుణ్ణి నువ్వు చూడలేవు అన్న సంగతి ఈరోజు మీరు గ్రహించండి. అందుకే చెబుతున్నాడు, ఆయన సర్వశక్తి గలవాడు, శక్తులకన్నిటికీ నిలయం దేవుడు. ఈ విషయాన్ని మీరు అబ్రాహాం దగ్గరికి వెళ్ళి చదువుకున్నా అక్కడ అదే చెబుతాడు 17వ అధ్యాయంలో, తీయక్కర్లేదు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నువ్వు నిందారహితుడుగా ఉండు అని చెప్తాడు అబ్రహాముతో. యెహోవా పేరు మీకు చెప్పలేదు అక్కడ. ప్రియులారా, పరలోకమందున్న దేవుడు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది మహాశక్తివంతుడు, మర్చిపోకూడదు. అలాంటి నిత్య శక్తి అని అంటున్నాడు చూడండి. ఏమండి, వెలుగుతున్నటువంటి సూర్యుని చూయించి మీకు చెప్పగలం, ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి సూర్యుడు వెలుగుతున్నాడు, మండుతున్నాడు అని. ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి భూమి తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది అని. అలాగే చంద్రుడిని తిప్పుకుంటుందని. ఈ రెండు కలిసి సూర్యమండలంలో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని. సూర్యమండలంలో గ్రహాలన్నీ వాటి చుట్టూ తిరుగుకుంటూ సూర్యమండలంతో సహా ఆకాశంలో ఉన్నటువంటి పాలకుంట నక్షత్ర మండలం వైపు తిరుగుతుంది. ఇలాగ ఎన్నో చెప్పొచ్చు. ఒక భూమిని గురించి కాదు, ఆకాశంలో నీకు తెలిసింది, ఈ భూమి మీద నీకు తెలిసింది, ఆకాశంలో వెలుగుతున్న చంద్రుడిని గురించి మాత్రం తెలుసు. ఆకాశంలో రోజు పగటిని వెలుగుని వెదజల్లుతున్న సూర్యుని గురించి మాత్రమే మనకు తెలుసు. ఆకాశంలో కనబడుతున్న నక్షత్రాల గురించి మాత్రమే మనకు తెలుసు. కానీ దేవుడంటే ఈ మహావిశ్వానికి అంతటికి అందనంత మహానుభావుడు, మహాశక్తి స్వరూపుడు ఆయన. ఆ మహానుభావుని గురించి నీకు అర్థం అవటానికి, మనకు అర్థం అవటానికి, మన జ్ఞానానికి సరిపడేటట్టుగా ఒక చిన్న మాట వేశాడండి అక్కడ. ఆయన తాను జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను కొన్నిటిని మీరు ఆలోచించండి, నేనేంటో మీకు అర్థమవుతానని చెప్పాడు ఆయన. ఒక సూర్యుని గురించి ఆలోచిస్తే మీకు అర్థం అవుతుండొచ్చు, కానీ ఏదో ఒకరోజు సూర్యుడు కూడా తగలబడిపోతాడు ఆయనకున్న మహాశక్తిని బట్టి. ఇన్ని వేల సంవత్సరాల నుంచి భూమి తిరుగుతుంది అని నమ్ముతుండొచ్చు మహాశక్తివంతంతో, కానీ ఈ భూమి కూడా ఏదో ఒక రోజు తిరగడంతో పాటు మొత్తం తగలబడి బూడిదైపోవచ్చు ఆయన మహాశక్తిని బట్టి.
కానీ నీకు అర్థం అవటానికి దేవుని కుమారులుగా దేవుని స్వరూపాలు కలిగి ఈ భూమి మీద నువ్వు ఉన్నంత కాలం నీకోసం భూమి సేవ చేయడంతో పాటు నీకు చాలా విషయాలు తెలియజేసే పద్ధతిని మల్టీపర్పస్ గా నీకు అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా నీకు సేవ చేయడంతో పాటు నీకు జ్ఞానాన్ని నేర్పేటువంటి మహా విజ్ఞాన్ని కూడా ఈ భూమిలో పెట్టాడన్న సంగతి మీరు గ్రహిస్తే మహా ఆశ్చర్యం. చూస్తారండి ఎంత గొప్ప మాట చూడగలిగితేనండి. దేవుడు ఎంత శక్తివంతుడో ఆయన గురించి మనం ఆలోచించగలిగితే యోబు గ్రంథం 12వ అధ్యాయం ప్రియులారా, యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాం. 7వ వచనం నుంచి, మనుషులుగా కన్న తండ్రి అయిన దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి పక్కన పెట్టి కన్న తండ్రినే అనుమానించి లేడనే దుస్థితికి చేరిపోయినటువంటి మనిషికి ఎలాగున బుద్ధి చెప్పాలో, ఏ విధంగా తనను తెలుసుకునేటువంటి పద్ధతిని నేర్పాలో ఆ విషయాన్ని నేను చెబుతున్న మాటలు చూడండి ఎంత ఉంటుందో, ఎంత బాగుంటుందో చూడండి. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తమే వీటిని కలుగజేసిందని తెలుసుకొనలేని వాడు ఎవడో అనంటున్నాడు. చూడండి, దేవుని గురించి తెలుసుకోవటానికి దేవుడు దేని గురించి అడగమన్నాడు, దేని గురించి ఆలోచించమన్నాడు. ఈ సృష్టిలో ఉన్నదాన్ని పరిశీలించి పరీక్షించి దేవుడు ఉన్నాడని ఈ సృష్టిలో జరుగుతున్న మహా కార్యక్రమాలని తెలుసుకున్నటువంటి మహా విజ్ఞులు, మేధావులు ప్రపంచానికి దేవునిగా చెప్పటానికి బదులు తమకున్న సొంత జ్ఞానం ఎక్కడ మరుగున పడిపోతుందేమోనని 60-70 సంవత్సరాల జీవితంలో వారి పేరు ప్రఖ్యాతుల కోసం శాశ్వతుడైన దేవుడిని, ఉన్నవాడైన దేవుణ్ణి, ఉండుననవాడు దేవుణ్ణి అయినటువంటి మహా నిత్య శక్తివంతుడైన దేవుని ఉనికిని దెబ్బతీశారు. ఇలాంటి దుర్మార్గులు ప్రపంచంలో పుడుతున్నారన్న సంగతి ఎరిగినటువంటి దేవుడు ఎప్పటికీ ఏ మనిషిని అడగండి అని చెప్పలేదండి. ఆయన ఏ మనిషిని అడగండి అని చెప్పలేదు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి ఒక్కడు కూడా సొంత మహిమ కోసం వెతుకుతారు. అందుకని ఫలాని వాడిని అడగండి అని దేవుడు చెప్పలేదు. చూడండి, మీకు నా గురించి మీకు అర్థం కావాలి అని అంటే ఎవరిని అడగమంటున్నాడు? భూమిని ధ్యానించు, దేవుడు కలుగజేసిన సూర్యచంద్ర నక్షత్రాలను గురించి ఆలోచించు. వీటన్నిటినీ ఆలోచిస్తే దేవుని హస్తమే వీటిని కలుగజేసింది అని చెప్పలేని వాడెవడు, తెలుసుకోలేని వాడెవడు అంటున్నాడు. చూడండి, ఎంత గొప్ప మాట అండి. కొంచెం చూద్దామా భూమిని ధ్యానించి? భూమిని ధ్యానిద్దామా? ధ్యానించాలి. మరి ఆయన ధ్యానిస్తేనే మనకు అర్థం అవుతుంది. తెలుసా, ఈ భూమి మీద ఒక మొక్క పువ్వులు పూసి ఎన్నో రంగురంగులతో పాటు మంచి సువాసనలను వెదజల్లిన ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక చెట్టు పువ్వు పూసి కాయగా మారి పండుగా మారిన, ఆకాశంలో ఉన్న సూర్యుని యొక్క ఎన్నో విలీనమైనటువంటి కిరణాలు, అతి నీల రోహిత కిరణాలన్నిటినీ నీకు అవసరమైనటువంటి వెలుగుగా మారిన, పాలు పెరుగుగా మారిన ఈ సృష్టిలో ఏ మార్పు జరిగినా వీటన్నిటి వెనకాల దేవుడు ఉన్నాడన్న సంగతి కేవలం మనసు పెట్టి ఆలోచిస్తే చాలు అర్థమవుతుంటా అంటున్నాడు. చూడండి, నిజమండి. ఎందుకంటే ఈ భూమిని నీకు అవసరమైనట్టుగా దేవుడు కలిగించాడు. ఇప్పుడు భూమిని ధ్యానిద్దాం. భూమిలో ఏం పెట్టావు బాబు అని అడుగుదామండి. ఆయన ఏం చెబుతాడో చూద్దామా? హబక్కూకు గ్రంథం చూడండి. భూమిని ధ్యానించమన్నాడు, అది మీకు తెలియజేస్తుంది అన్నాడు. దాన్ని మీరు ధ్యానిస్తే దీన్ని మీరు ఈ సృష్టిని అంతటిని దేవుడే కలుగు చేశాడన్న సంగతి మీరు తెలుసుకోకుండా ఉండలేదంటున్నాడు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం ప్రియులారా, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయము 14వ వచనం. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు
భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. సముద్రం ఎంత లోతైనదో, సముద్రం ఎంత పెద్దగా ఉన్నదో నిజంగా మన జ్ఞానానికి అందనిదే కావచ్చు. ఎందుకంటే మనం అవన్నీ పరిశీలించలేదు. కానీ సముద్రము నీళ్లతో నిండియుండునట్లు, సముద్రము జలముతో నిండినట్లు. అంటే సముద్రంలో పలానా చోట నీళ్ళు లేదని చెప్పగలవా? సముద్రంలో పలానా చోట నీళ్ళు లేదని చెప్పగలరా? చెప్పలేము. అది సముద్రం అంటేనే నీళ్లు ఉన్నది. చెబుతున్న మాటలు చూస్తున్నారండి. సముద్రము జలములతో నిండి ఉండునట్లు భూమి యెహోవా దేవుని గూర్చినటువంటి మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. దేవుని గూర్చిన జ్ఞానము భూమిలో ఉందట. దేవుని మహిమను తెలియజేసేటువంటి జ్ఞానం భూమి మీద ఉందట. ఉందంటారా? ఇంకేమంటాడు చూస్తారా? ఆ భూమిలో 3వ అధ్యాయము 3వ వచనం. దేవుడు తేమాలోని బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులోని వేలు చేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమందంతటా కనబడు. ఆయన మహాత్మ్యమును గూర్చిన జ్ఞానము భూమిలోనూ పెట్టాడంట. ఆయన మహిమను గూర్చినటువంటి ఆయన మహిమను గూర్చి ఆకాశ మండలం అంతటా పెట్టాడంట. ఇంకేమంటున్నాడు చూడండి. భూమి ఆ మహాదేవుని ప్రభావముతో నిండి ఉన్నది. ఆ మహాదేవుని ప్రభావముతో నిండి ఉన్నది. దేవుని ప్రభావముతో నిండి ఉన్నది. ప్రభావం, శక్తి, బలం. మీకు మంచి ఆ భూమిలో ఎలాంటి ప్రభావం ఉందో అన్న సంగతి మీకు అర్థం అవటానికి మంచి మాట చెప్తారండి. 1879వ సంవత్సరాన మార్చి 14వ తేదీన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త పుట్టాడండి లోకంలో. అతను మరి అణుశక్తులన్నీ ఒక చోటకి చేర్చి అంటే బాంబులకన్నిటికీ ఏమంటే పితామహుడు ఇతడేనండి. ఈరోజు భూమి మీద బాంబులు వెళ్తున్నా చూసారా? ఈ బాంబులకన్నిటికీ పితామహుడు ఇతనే, ఐన్స్టీన్ శాస్త్రవేత్త. అతనికి తెలిసినటువంటి అణుశక్తులన్నీ ఒక చోటకి తీసుకొని అన్నిటిని ఒక బంతిలాగా చక్కగా దాన్ని భద్రం చేసి దాంట్లో తనకున్న జ్ఞానంతో ఏదో ఒక బంతిలాగా తయారు చేసి 1900 సంవత్సరంలో 1960వ సంవత్సరం అనుకుంటాను, 1969వ సంవత్సరం జపాన్ దేశం మీద ఏదో ఏమండి అలాగ ట్రయల్ కోసం వేశారట. హిరోషిమా, నాగసాకి ఆ ప్రాంతాల మీద. హిరోషిమా, నాగసాకి జపాన్ దేశంలోని కొన్ని 2 పట్టణాల మీద వేసేసారంట. పిల్లరా, ఆ రోజు జరిగినటువంటి నష్టం, వాస్తవానికి ఈ బాంబులు దేనికి తయారు చేసావు బాబు అని అడిగితే సైనిక దళాల మధ్య శత్రు దేశాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఈ బాంబులను తయారు చేశానని ఐన్స్టీన్ చెప్పాడు. దీన్ని ఇది శత్రువు యొక్క అధికారంలోకి ఇచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే ట్రయల్ కోసం వారికి శత్రువులుగా భావించినటువంటి వారి మీద ట్రయల్ వేశారంట. అంతే. పోతా పైనుండి విమానంలోనే అలాగే జారవిడిచారంట. అంతే. తెలుసండి, ఆ 2 బాంబుల మూలంగా సుమారు 3 లక్షల మందికి పైగా చచ్చిపోయారంట. ఎన్ని బాంబులు? 2 బాంబులు. ఓన్లీ 2 బాంబ్స్ ఓన్లీ. 2 బాంబులు పేలిపోతే 3 లక్షల మందికి పైగా ప్రాణాలు విడవటమే కాదు, ఆ రోజు ప్రాణాలు పోయినటువంటి వారి పరిస్థితి ఏంటో తెలుసండి. ఆ బాంబుల ప్రభావము ఎంత దూరం అయితే వెళ్ళిందో అంత దూరము ఉన్న చోట వారి శరీరాలలో ఉన్న వారి దేహంలో ఉన్న శరీరం అంతా కూడా అలాగున ఊడిపోయిందటండి బాబు. ఉన్న చోటనే, తాము నిలబడిన చోటనే తమ శరీరం అంతా కూడా ఉన్న చోటనే ఎముకల గూడు నుంచి అలాగ విడిపోయిందట. అంత ప్రభావం ఆ 2 బాంబుల్లో పెట్టాడండి ఐన్స్టీన్. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా తెలుసండి. ఈ అణుశక్తులన్నీ కూడా ఎక్కడి నుంచి సేకరించాడు ఇతగాడు? ఎక్కడి నుంచి సేకరించాడు? భూమి మీద ఉన్నటువంటి శక్తులను అన్నిటినీ సేకరించాడు.
ఈ అణుశక్తులన్నింటినీ ఒక చోటకి చేర్చి బాంబు ఒక దాంట్లో ప్రభావాన్ని పెట్టాడు. కథం అంతే, పేల్చేసాడు. ఒక్క బాంబు పేలితే మొన్నటికి మొన్న ఏమండి సుమారుగా 17 మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. ఇది ఒక్క బాంబుకే. ఇప్పుడు 2 బాంబులు అవి ఎంత, క్యారేజ్ బాక్సులు ఎంత ఉండవని ఇంత, దాంట్లో 17 మంది చచ్చిపోయి అంత ప్రభావం ఉందా దాంట్లో అంటే, ఆ ప్రభావం ఎవడు అంటున్నాడు, నేను జైలుకి వెళ్తా ఒకడు అక్బర్ అనుకుంటాను, నేను గంటలో 40 బాంబులు తయారు చేసేస్తానంటున్నాడు. ఎక్కడి నుంచి ఈ బాంబులు తయారు చేసేటువంటి శక్తులు అణుశక్తులని ఎక్కడున్నాయి? బాంబుల గురించి మీరు బాగా ఆలోచించండి. ఈ బాంబుల గురించే ఇలాగున్నాయి. ఏమన్నా ఆనుబాంబులు ఎలా ఉంటాయి చూడండి. ఇక మీరు బాగా ఆలోచించండి పిల్లరా. ఎందుకంటే ఈ బాంబుల్లో ఇంత మహాశక్తిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఈ అణుశక్తులన్నింటినీ, భూమి మీద ఉన్న శక్తులన్నీ తీసుకొచ్చారు. ఇంత ప్రభావం భూమి మీద ఉందా అంటే దేవుని శక్తి ఎంత ప్రభావం అయిందో, దేవుని గురించిన ప్రభావం ఎంత ఉన్నతమైందో ఇప్పుడు మీరు ఆలోచించండి పిల్లరా. ఇప్పుడు మీకు అర్థం. ఇప్పుడు చదవండి హబక్కూకు గ్రంథంలో, ఈ భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. ఆయన ప్రభావముతో నిండి ఉంది. ఆయన శక్తికి సంబంధించిన చిన్న చిన్న సంగతులే మనకు తెలుసు. ఆ చిన్నవి మనకు అర్థం అవటానికి సరిపోతాయి అనటానికి ఆ విషయాలు నేను చెప్తున్నాడు మనకంతే. నిజంగా ఆయన శక్తి అంతా భూమిలోనే పెట్టాను అంటలేదు ఆయన. మన జ్ఞానానికి సరిపడేటట్టుగా చిన్న జ్ఞానం అందులో, చిన్న శక్తులు మీకు అర్థమయ్యేటట్టు పెట్టాడు అందులో. ఆలోచించండి అన్నాడు. ఏమండి, ఇంత మహాశక్తివంతుడైనటువంటి దేవుని ఉనికి ఈరోజు లోకానికి ఎలా అర్థమైంది చెప్పండి. దేవుడు అంటే సర్వశక్తిమంతుడుగానే అర్థమయ్యాడా, లేక చిన్న చిన్న ఆర్ఎంపీ డాక్టర్ లాగా దేవుణ్ణి పరిచయం చేశారో మనకి చెప్పండి. ఇప్పుడు దేవుడు అంటే ఏమనుకుంటున్నారండి? మహాశక్తివంతుడండి బాబు. ఇంకా ఆ దేవుని గురించి మాట్లాడితే, ఏమండి ఆయన గురించి మాట్లాడితే ఏం మాట్లాడతామని మీరు గ్రహించగలిగితే, ఆయన గురించి ఆయన దహించు అగ్ని అంటాడు. అర్థమైందండి? ఆయన ఎవరు? దహించు అగ్ని. అగ్ని కాదు. ఈ మధ్యకాలంలో ఒకరు బయలుదేరాలండి, వేదాలలో క్రీస్తు అనుకుంటూ బయలుదేరి, ఏమంటే అగ్ని కూడా దేవుడే, గాలి కూడా దేవుడే అని చెప్పుకుంటూ పోతున్నాడు. దేవుడు అంటే అగ్ని, అగ్ని కాదు. అగ్ని అంటే దేవుని దూత, మర్చిపోకో. జలములు అంటే దేవుని దూత, భూమి అంటే దేవుని దూత. దేవుడు అంటే ఇట్లా ఈ మహాశక్తులన్నిటికీ నిలయం ఆయన. అందుకే దహించు అగ్ని. అగ్ని కాదు, అగ్ని అంటే దేవుడు అని చెబుతున్నాడు ఆయన. కానీ అగ్ని అంటే దేవుడు కాదు, అగ్ని అంటే దేవదూత. దహించు అగ్ని దేవుడు. అందుకే ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. నువ్వు ఆయన సమీపించినా, ఆయన నీకు నిన్ను సమీపించినా ఈ భూమి మీద నువ్వు ఉండవు. మనిషి జ్ఞానంతో తయారు చేసిన అణుబాంబు పేలుతోనే ఉన్న చోట శరీరం ఊడిపోయింది సరికదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమంటే 60-70 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ కూడా వారికి పుడుతున్నటువంటి పిల్లలు అంగవైకల్యులుగా పుడుతున్నారంటండి. ఆ రోజు ఆ బాంబులు దెబ్బకు తిన్న వాళ్ళు. ఆలోచిస్తున్నారా? అంత మహాప్రభావం భూమిలో పెట్టాడు అని అంటే మీరు ఆలోచించండి. ఎంత శక్తివంతుడు అనుకుంటున్నారు దేవుడు అంటే. ఆయన దహించు అగ్ని, మర్చిపోకూడదు. ఆయన దహించు అగ్ని. ఆయనే మన మధ్యకి దిగొస్తే, అందుకని ఆయన ఈ భూమి మీద నివాసం చేయడు. ఎందుకంటే ఆయన భూమి మీద అడుగు పెట్టదలంచితే అది మైనము వలె కరిగిపోతుంది అంటాడు. చూసండి, మైనము వలె కరిగిపోతుంది. అంత మహాప్రభావం కలిగిన వాడు దేవుడు. అంత మహాశక్తివంతుడైన దేవుడికి నువ్వు కుమారుడు, కుమార్తెవో. గర్వపడాలి. గర్వంగా ప్రపంచ ప్రజలకు మన తండ్రి మన అందరిని పుట్టించిన వాడు దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ఎవరో, ఆ దేవుడిని తెలుసుకోవటానికి మనమందరం ప్రయాసపడతామని లోకానికి చెప్పే నాదుడే లేడండి. దేవాది దేవుణ్ణి, మహాశక్తివంతుడైన దేవుణ్ణి ఈరోజు మనం ఎలా లోకానికి పరిచయం చేస్తున్నాం? ఆకాశంలో మీకు కనబడుతున్నటువంటి వెలుగు ఉందో చూసారా? ఆ వెలుగు కంతటికి నిత్యమైన వెలుగు దేవుడు. బొగ్గు రావాలంటే బొగ్గుగానే ఉండాలి. అర్థమైందంటే నీళ్లు ఏమన్నా పెట్రోల్ ఆయిల్ రావాలంటే ఆయిల్ బావులు ఉండాలి. ఇలాగ అన్నిటికీ కనులు ఉండాలి. మరి శక్తి రావాలి అంటే
మహాశక్తి దేవుడు. అగ్ని రావాలంటే మహా దహించు అగ్ని దేవుడు. వెలుగు రావాలనంటే నిత్యమైన వెలుగు దేవుడు. అందుకనే దేవుని గురించి సింపుల్ గా చెప్పేశారండి, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. మొదటి యోహాను 1:5 ఉంటుంది. దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు యెషయా గ్రంథంలో చూడగలిగితే ఆయన నిత్యమైన వెలుగు అని ఉంటుందండి. 60వ అధ్యాయం 19వ వచనంలో ఆయన నిత్యమైన వెలుగు. దేవుడు అంటే కొద్దిసేపు వెలిగిపోయేది కాదు. పవర్ ఉంటే లైట్ వెలుగుతే, లేకపోతే లేదు. పవర్ను మీరు ఉత్పత్తి చేస్తేనే, అందులో డీజిల్ అన్ని పోస్తేనే మీకు అది, లేకపోతే అది